పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఆది కాండము 4వ అధ్యాయము 26వ వచనము. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. షేతునకు ఎనోష్ అనేటువంటి కుమారుడు పుట్టేటప్పుడు అప్పుడంట భూమి మీద దేవుని నామమును బట్టి, యెహోవా నామమును బట్టి అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు లేక షేతు కుటుంబం అంతా కూడా యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. భూమి మీద దేవునికి ప్రార్థన చేసినటువంటి ఒక సందర్భం ఇక్కడ మనకు కనిపిస్తుంది. షేతు అనబడినటువంటి ఒక ఆయనకేమో ఎనోషు పుట్టేటప్పుడంట, ఎనోషు పుట్టినటువంటి సందర్భంలో అంట యెహోవా నామమున ప్రార్థన చేయటము ఆరంభమైందంట భూమి మీద. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడే జనులు విస్తరించటము, రకరకాలైనటువంటి పనుల్లో అభివృద్ధి చెందటము, రకరకాలుగా సంపాదించుకోవటము, రకరకాల విధానాలైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి దినాలలో ఈయన పుట్టాడు. ఎనోషు అనబడినటువంటి ఈయన పుట్టేటప్పుడంట ప్రార్థన, దేవుని నామమున ప్రార్థన చేయటము భూమి మీద ఆరంభమైందని బైబిల్ గ్రంథంలో రాయబడింది. పిల్లరా, దేవునికి మహిమ కలుగునుగాక. చాలాసార్లు మన జీవితాలలో కూడా మనకు దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి, వివేకమును బట్టి మనము అభివృద్ధి చెందటం మంచిది. హల్లెలూయా. ఇక్కడ షేతుకు ఎవరు పుట్టారంట చెప్పాలి, ఆయన పేరు ఎనోష్. షేతునకు ఎనోషు పుట్టేటప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. కాబట్టి పిల్లరా, షేతు అనే పేరుకు అర్థము ఇచ్చెను. షేతు అనే పేరుకు అర్థము ఇచ్చెను. దేవుడు కూడా మనకి ఎన్నో ఇస్తున్నాడు, ఎన్నో ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గాలినిచ్చాడు, నేలనిచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు. భూమి మీద ఉన్నటువంటి పంటలను మనకిచ్చాడు. అనేక విధములైనటువంటి ఆయన యొక్క కృపావరాలను మనకిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మనము నశించుకోకుండా తన కుమారుని ఈ లోకానికి బలిదానం చేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని వాక్యం వింటున్నాం. మనము దేవుని యొక్క స్వభావం ఏంటో తెలుసా? విచ్చే గుణము దేవుడికి ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. ఈ యొక్క షేతు అనే పేరుకి అర్థం ఏమిటి? ఇచ్చేను. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని దగ్గర నుంచి పొందుకోవడమే కాదు, తిరిగి దేవుని యొక్క కార్య అభివృద్ధి కొరకు మనము ఇచ్చే కుటుంబాలుగా ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి జాగ్రత్తగా వినండి. షేతు కుటుంబం ఇక్కడ కనిపిస్తుంది, అలాగే కయ్యోను కుటుంబం కూడా కనిపిస్తుంది. ఈ యొక్క షేతు కుటుంబంలో ఎనోషు పుట్టేటప్పుడు దేవుని నామమును బట్టి, యెహోవా నామమును బట్టి జనులు ప్రార్థన చేయటం ప్రారంభించారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకటి, ఎనోషు పుట్టేటప్పుడు ఏం జరిగిందంటే, ఆ కాలంలో ఆత్మీయమైనటువంటి మార్పు భూమి మీద జరిగింది. చప్పట్లు కొడుతూ ప్రభువును మహిమపరచుదాం. హల్లెలూయా. ఎనోషు పుట్టేటప్పుడు ఆయన తరములో, ఆయన కాలములో భూమి మీద ఏం జరిగిందంటే
ఆత్మీయంగా మార్పు జరిగింది పిల్లరా. అంతవరకు దేవుణ్ణి వెతికినటువంటి వారు, దేవుణ్ణి ఆరాధించినటువంటి వారు, దేవుణ్ణి విషయమై దేవుని నామములో కూడుకున్నటువంటి వారు, దేవునికి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసినటువంటి వారు భూమి మీద లేరు. ఎనోషు ఎప్పుడైతే పుట్టాడో, ఎనోషు యొక్క పుట్టుక భూమి మీద ఏం జరిగిందంటే ఆత్మీయమైనటువంటి మార్పు జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే మన జన్మ ద్వారా 2 రకాలైనటువంటి పుట్టుకలు ఉంటుంది. ఒకటి తల్లి గర్భంలో పుట్టటము, రెండోది నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించే అనుభవాలు ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే ఆత్మీయంగా నువ్వు జన్మించేటప్పుడు నీ ఇంటిలో మార్పు జరగాలి, నీ సంఘములో మార్పు జరగాలి, నువ్వు నివసిస్తున్నటువంటి ప్రజల మధ్య మార్పు జరగాలి, నీ సమాజం మధ్య మార్పు రావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వాక్యం వింటున్న మనం, నువ్వు జన్మించినప్పుడు ఏ జన్మ నువ్వు ఆత్మీయంగా జన్మించేటప్పుడు, ఒక వ్యక్తి ఎప్పుడు ఆత్మీయంగా జన్మిస్తాడని మారు మనసు, పాపక్షమాపణ పొంది యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా హృదయములో అంగీకరించేటప్పుడు, నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించేటప్పుడు నువ్వు ఒక నూతనమైనటువంటి జన్మ యొక్క అనుభవంలోకి వచ్చావు. హల్లెలూయా. అంటే ఎనోషు పుట్టేటప్పుడు తన తరములో, ఆ కాలములో ఏం జరిగింది? జనులు యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయటం ప్రారంభించారు. అంటే నీవు నూతనంగా జన్మించిన తర్వాత నీ ఇంట్లో మార్పు రావాలి, ఆత్మీయమైన మార్పు రావాలి. నీ సంఘములో నీవు జన్మించటం ద్వారా నూతనంగా నువ్వు ఏ సంఘానికైతే, ఏ సంఘములైతే నువ్వు నూతనమైనటువంటి జన్మ ద్వారా ఆ యొక్క క్రీస్తు ప్రభువారిచ్చిన రక్షణ అనుభవాన్ని పొందావో, పాపక్షమాపణ పొందావో, మారు మనసు పొందావో, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి అనుభవాలు ఎప్పుడైతే వచ్చావో అప్పుడు నువ్వు నూతనముగా జన్మించావు. నీ జన్మ ద్వారా నీ యొక్క ఆత్మీయ సంఘానికి, నీ కుటుంబానికి, నీ ఇంటి వారికి, నీ సమాజానికి ఏమి రావాలి చెప్పాలి. ఏం రావాలి? ఎనోషు పుట్టేటప్పుడు ఏం జరిగిందమ్మా? ఎనోషు పుట్టేటప్పుడు ఏం జరిగింది బాబు? ఏం జరిగింది? ఎలాంటి మార్పు జరిగింది? షేతు యొక్క కుటుంబంలో ఆత్మీయమైన మార్పు వచ్చింది. హల్లెలూయా. అంటే నీ ఇంటిలో కూడా నువ్వు నూతనముగా క్రీస్తులో జన్మించిన తర్వాత నీలో, నీ ఇంటిలో, నీ సంఘంలో నీ ద్వారా ఏమవ్వాలో తెలుసా? ఆత్మీయమైన వాతావరణాన్ని కలిగించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక యవనస్తుడు చిన్న గ్రామంలో చదువుకుంటున్నటువంటి దినాలలో తల్లిదండ్రులకి, ఆ గ్రామంలో నివసిస్తున్నటువంటి అక్క చెల్లెలకు, చాలామంది కుటుంబాలకు బాధ కలిగించాడు. ఆయనంటే ఇష్టపడేవారు ఎవరుండేవారు కాదు. అంత బాధ పెట్టేవాడు సమాజాన్ని, ఇంటి వారికి. త్రాగేసి తల్లిదండ్రుల మీద తిరగబడ్డము, అక్క చెల్లెళ్ళు వయసులో ఉన్నటువంటి వారు కూడా అసభ్యకరమైనటువంటి పదాలతో మాట్లాడడం, దూషించడం చేసేవాడు. అలాంటి వ్యక్తి పై చదువులకి గ్రామాన్ని విడిచిపెట్టి పట్టణానికి వెళ్ళాడు. పట్టణంలో కొంతమంది చదువుకున్నటువంటి వారి ద్వారా ఒక రూములో అద్దెకుంటుండే దినాల్లో అక్కడ ఆ రూములో అద్దెకొచ్చినటువంటి వ్యక్తుల ద్వారా సువార్త విని మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, తన పాపాలకు ప్రభు దగ్గర పశ్చాత్తాపం పడి ఒప్పుకున్న తర్వాత తన ఇంటికి ఒక లెటర్ రాశారు. ఫలానా వ్యక్తి ఫలానా కాలేజీలో చదువుతున్నవాడు కుర్రోళ్ళతో ఒక రూమ్లో అద్దెకుండి ఆత్మహత్య చేసుకొని చనిపోయారని తన ఇంటికి లెటర్ వెళ్తే వెంటనే తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, బంధువులందరూ కూడా వేడ్చుకుంటూ ఆయన ఉన్నటువంటి రూమ్ దగ్గరికి వచ్చేటప్పుడు ఆ రూమ్కి ముందు ఒక పెద్ద పెట్టి,
సమాధి కార్యక్రమానికి తీసుకెళ్తారు కదా, సమాధులకు తీసుకెళ్ళేటప్పుడు పెద్ద పెట్టెలో సిగరెట్లు, బూతు పుస్తకాలు, ఏది మత్తును కలిగించిందో ఆయన శరీరానికి వాటన్నిటిని కూడా పెట్టెలో పెట్టి ఉంచారు పిల్లలు. నా కొడుకు ఎక్కడ అంటే అది ఆ పెట్టి యొక్క మూతను పక్కన పెట్టేటప్పుడు దాంట్లో అపవిత్రమైన పుస్తకాలు, సిగరెట్లు, మద్యపానాలు అదంతా కూడా ఉంది. అప్పుడు ఆ కొడుకు లోన్ నుండి వచ్చాడు, అమ్మా నీ కొడుకు చనిపోయాడు, నూతనంగా జన్మించానమ్మ, నేను ఇంకా ఎప్పుడు కూడా మిమ్మల్ని నేను బాధ పెట్టాను. అంటే నువ్వు నూతనంగా జన్మించడం ద్వారా నీ ఇంటి వారిని, నీ సంఘ కాపరికి, సంఘానికి, మరి ముఖ్యంగా నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన మృత్యుంజయుడైన క్రీస్తును నీ మార్పు కనిపించాలి. దేవునికి స్తోత్రం. ఎనోషు పుట్టిన తర్వాత చెప్పాలి, తన తరములో ఆ కాలం వారికి ఏమి కలిగించాడు? ఆత్మీయమైన మార్పు రావాలి. నువ్వు గుడికి వచ్చి ఒకలాగే, బయటకు వెళ్ళేటప్పుడు ఒకలాగే, ఇంటిలో ఒకలాగే, గుడిలో ఒకలాగే, సమాజంలో ఒకలాగా అంటే నీలో మార్పు రాలేదు. అంటే ఎనోషు యొక్క జీవితము మనకేం నేర్పిస్తుందంటే, మన తరము వారికి మనము ఆధ్యాత్మికమైనటువంటి బిర్జీ వేయాలి. మనం అనేకులను క్రీస్తు వైపు తీసుకొచ్చే యవనస్తులుగా మనం ఉండాలి. ప్రైజ్ గాడ్, దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రభునందు పిల్లరా, అక్కడ ఆయన పుట్టినటువంటి ఆ రోజుల్లో, ఆ కాలంలో, ఆ తరము వారి ఏం చేశారో తెలుసా? యెహోవా నామమును బట్టి ఏం చేశారంట? ప్రార్థన. ఏం చేశారంట? ప్రార్థన. ప్రార్థన అంటే ఏటో ఒక 4-5 విషయాలు చెప్తాను, వినండి. ప్రార్థన విశ్వాసానికి గుర్తు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎవరైతే విశ్వాసము కలిగినటువంటి వారే ఉంటారో ఆ విశ్వాసం వారికి ఎక్కడికి నడిపిస్తుంది తెలుసా? ప్రార్థన అనుభవాలు గుండా నడిపిస్తుంది. కాబట్టి ఈయన జన్మ తన తరము వారికి, తన కుటుంబం వారికి ఎక్కడికి నడిపించింది? ప్రార్థన అనుభవాలు గుండా నడిపించింది. అవును దేవుని బిడ్డలారా, సంఘానికి బైబిల్ పట్టుకొని రావటమే కాదు, నీ కుటుంబస్తులు, నీ కొడుకులు, నీ కూతుర్లు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెండ్రులు, నీ తల్లిదండ్రులు నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి ప్రభావితం చెందాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన దేనికి గుర్తు? విశ్వాసానికి గుర్తు. ప్రార్థించేవారు, ఎవరికైతే విశ్వాసం ఉంటుందో వారు ప్రార్థిస్తారు. ఎవరికైతే అల్ప విశ్వాసం ఉంటుందో వారు ప్రార్థన జీవితాలు ఉండదు. వాళ్ళకి విశ్వాసము కలిగినటువంటి వారే దేవుని దగ్గర మోకరింప చేస్తారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన దేవునిపై ఆధారపడటానికి నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం. కయ్యోని యొక్క కుటుంబము, కయ్యోని యొక్క వంశం వారు దేనికి గుర్తుగా ఉన్నారు తెలుసా? తమ స్వశక్తి మీద, తమ స్వశక్తి మీద ఆధారపడినటువంటి వారు. షేతు యొక్క కుటుంబస్తులేమో ప్రార్థన ద్వారా దేవునిపై ఆధారపడ్డారు. ఈ రోజున ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఇదే సందర్భంలో ఇంకా వెనక్కి వెళ్తే కయ్యోని యొక్క కుటుంబం కూడా కనిపిస్తుంది. కానీ కయ్యోని యొక్క కుటుంబము తమ స్వశక్తి మీద, తమ సొంత శక్తి మీద ఆధారపడ్డారు. ప్రార్థనా పరుడు దేవుని మీద ఆధారపడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ 4వ అధ్యాయంలో 2 కుటుంబాలు కనిపిస్తుంది. 1 కయ్యోను కుటుంబము, 2 షేతు కుటుంబము. ఒక కుటుంబమేమో ప్రార్థన ద్వారా దేవుని మీద ఆధారపడుతున్నావు. మరి నువ్వెవరి మీద ఆధారపడుతున్నావు? నీ సంపాదన మీద, నీ వయసు మీద, నీ బలం మీద, నీ బలగం మీద, ఏంటి నీ ఆస్తుల మీద, నీ బంగారం మీద ఆధారపడి సాగుతున్నావా? లేక దేవుని మీద ఆధారపడినటువంటి జీవితం నీకుందా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. 3వదిగా ప్రార్థన దేవుని యొద్ద నుండి జవాబు కొరకు కనిపెడుతుంది. దేవునికి స్తోత్రం. అంటే ఆ తరము వారు
ఈయన పుట్టిన తర్వాత ప్రార్థన చేశారండి అంటే వారు ప్రార్థన చేసి దేవుడి దగ్గర నుంచి సమాధానం జవాబు వస్తుందని వారు కనిపెడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా ప్రార్థన చేసిన ప్రార్థన కొరకు కనిపెట్టే అనుభవం నీకుందా? పిల్లరా, యోనోసు పుట్టిన ఆ కాలంలో జనులు షేతు కుటుంబము ప్రార్థన చేయటం ప్రారంభించారు. ప్రార్థన అనేది దేవుని చిత్తానికి నిన్ను నడిపిస్తుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. యోనోసు పుట్టేటప్పుడు ఒకరినొకరు ప్రార్థన చేసుకోవటము అంటే పిల్లరా, ఒకరిని ఒకరు దేవుని నామాన్ని ప్రచురించుకున్నారు. వాళ్ళు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోనోసు యొక్క పుట్టుక ఒక అద్భుతమైనటువంటి ఆరాధనకి దారితీసింది. ప్రార్థనలో ఒకరినొకరు పురుకొలుపుకుంటూ ఒకరినొకరు దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ఆయన తరములోనే ఉన్నటువంటి వారికి ప్రభావితం చేసింది. ఒక ఆత్మీయమైన మార్పు వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు మందిరానికి వచ్చిన తర్వాత, నువ్వు వాక్యం విన్న తర్వాత, నువ్వు బాప్తిసం పొందిన తర్వాత, నువ్వు ప్రభు యొక్క బల్లారదలో పాలు పొందిన తర్వాత నీ కుటుంబం వాతావరణం అంతా కూడా నిన్ను బట్టి ఏమైపోవాలో తెలుసా? చెప్పడం లేదు. మార్పు రావాలి. నువ్వు యేసు క్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత, నీకు మారు మనసు వచ్చిన తర్వాత నువ్వు ఏమవుతావు తెలుసా? నువ్వు చెప్పనవసరం లేదు. నీ జీవితమే నీ ఇంటిలో తెరచిన పుస్తకం అవ్వాలి. హల్లెలూయా. ఒక భర్త యొక్క పుస్తకము, ఒక భార్య యొక్క పుస్తకము తెరిచినట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నువ్వు నూతనంగా జన్మించిన తర్వాత ఏం రావాలి? నీ ఇంట్లో మార్పు రావాలి, నీ సమాజంలో మార్పు రావాలి. 3, నువ్వు వెళ్తున్నటువంటి గుడిలో నిన్ను బట్టి మిత్రులు మారాలి. నీ ప్రభావం వాళ్ళ మీద పడాలి. నీ కన్నీటి ప్రార్థన వాళ్ళ మీద పడాలి. వారి యొక్క నీవు చేస్తున్న విజ్ఞాపన ప్రార్థన ఆ ప్రభావం సంఘం మీద ఉండాలి. నువ్వు ఇచ్చే దాతృత్వం విషయంలో నీ ప్రభావము ఆ సంఘం మీద కనిపించాలి. పిల్లరా, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. యోనోసు కాలములో ప్రజలు దేవుని నామం బట్టి ప్రార్థించడమే కాదు, వారు ఏం చేశారో తెలుసా? దేవుని మీద ఆధారపడే అనుభవం గుండా వారు వెళ్ళారు. దేవునికి మహిమ కలుగును గాక. 1, యోనోసు పుట్టేటప్పుడు ఏం జరిగిందండి? ఆత్మీయమైన మార్పు జరిగింది. హల్లెలూయా. ఎవరి నామమును బట్టి ప్రార్థన చేశారంట? ఎవరి నామమును బట్టి ప్రార్థన? యెహోవా నామమును బట్టి. దేవునికి స్తోత్రం. ఆయన నామం ఎలాడదో తెలుసా? ఆయన నామము చూడండి, బైబిల్ గ్రంథంలో ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. త్వరగా. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామములో, హల్లెలూయా, యేసు నామములో వంగాలి. ఈయన నామం ఎలాడదో తెలుసా? చదువుతారమ్మా. పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు, చప్పట్లు కొట్టాలి, యేసు నామమున. ఈయన నామం ఎలాడదో తెలుసా? పరలోకములో, భూమి మీద, భూమి కింద ఉన్న వారిలో కానీ అన్ని నామాల కన్నా ఏ నామమును ప్రార్థన చేయడం ప్రారంభించారు? అప్పుడు
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామమున నువ్వు ప్రార్థన చేస్తే ఆయన చెప్పారు, నా నామమున మీరేది అడిగినా, అంటే ఆయన నామములో అడిగితే అద్భుతాలు జరుగుతుంది. ఆయన నామతే అవసరతలను తీర్చుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నామమును బట్టి అపోస్తులు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు. అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. త్వరగా 3:6. అపోస్తులు 3:6. అంతటా పేతురు, ఎండి బంగారాలు నా యొద్ద లేదు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువమని చెప్పి, దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు నామం ఎలాడదో తెలుసా? స్వస్థత పరిచే నామం, దయ్యాలను వెళ్ళగొట్టే నామము, రోగము మీద స్వస్థతను ప్రకటించే నామము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ నామములోనే మనకి రక్షణ. హల్లెలూయా. దేవాని నామం బలమైనది నామం. కలిసి పడదామా? దేవాని నామం బలమైనది కలిసి అందరూ కూడా కలిసి పాడదాం. మనసారా కలిసి మనసారా నీకున్న సమస్యల కన్నా ఆయన నామం పైనామం. నీకున్నటువంటి ఇబ్బందుల కన్నా యేసు నామం పైనామం. నీకున్నటువంటి అప్పుల సమస్యల కన్నా యేసు నామము గొప్ప నామము. ఆ నామమును ఉచ్చరించటం ద్వారా, ఆ నామమును పలకటం ద్వారా, ఆ నామములో ప్రార్థించటం ద్వారా, ఆ నామమును ప్రకటించడం ద్వారా ప్రజల్లో అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఆ కాలములో యెహోవా నామమును బట్టి చెప్పండి, ఆయన నామం ఎలాంటిది? ఆయన నామం ఎలాంటిది? బలమైనటువంటి దుర్గము, స్వస్థతపరిచే నామము, సమస్యలను పారద్రోలే నామము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు పిల్లరా, ఆయన నామము జయాన్నిచ్చే నామం. రెండవదిగా ఒకటి ఏం జరిగింది? ఆయన పుట్టేటప్పుడు ఆత్మీయమైన మార్పు జరిగింది. రెండోది, అప్పుడు 2 కుటుంబాలు అక్కడ రాయబడింది. కయ్యోను కుటుంబము, షేతు కుటుంబం. పిల్లరా, దైవ భక్తి లేనటువంటి కుటుంబము. కయ్యోను కుటుంబం ఎటువంటిదంటే దైవ భక్తి లేని కుటుంబము. షేతు కుటుంబంలో దైవ భక్తి కలిగిన కుటుంబం. ఈ రోజున నీ కుటుంబం యొక్క పరిస్థితి ఎలాగుంది? నీ కుటుంబం ఎలాగుంది? నీ ఇంట్లో ఉన్నటువంటి వారందరూ భక్తి పరులుగా ఉన్నారా? నీ ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఆరాధనకు వస్తున్నారా? నీ ఇంట్లో ఉన్న వారందరూ కూడా పాప క్షమాపణ, మారు మనసు పొంది యేసు ఇచ్చినటువంటి రక్షణ పొందారా? దేవునికి స్తోత్రం. అయ్యో, అటువంటి పరిస్థితిలో ఇంకా నీ ఇంటి వారు లేకపోతే ఎంత బాధాకరం. పిల్లరా, ఇక కయ్యోను యొక్క కుటుంబం ఎలాగో తెలుసా? తమ స్వశక్తి మీద ఆధారపడేవారు.
షేతు కుటుంబం అయితే ప్రార్థన చేసి దేవుని మీద ఆధారపడే కుటుంబం. ఎలాగుంది నీ కుటుంబం? ఎవరి మీద ఆధారపడ్డావు? ఈ రోజున కోటేశ్వర్లు భిక్షగాళ్ళు అయిపోయారు పిల్లలు, ఐశ్వర్యవంతులు దరిద్రులు అయిపోయారు. ఎవరి మీద ఆధారపడుతున్నావు? మనుషుల మీద ఆధారపడుతున్నావా? నీ వయసు మీద ఆధారపడుతున్నావా? నీ వ్యాపారం మీద, నీ ఉద్యోగం మీద, నీకున్నటువంటి ఆస్తి మీద ఆధారపడుతున్నావా? లేక అన్ని ఉండగలిగి అన్ని కలిగి కూడా దీనున్నయ్యా, అల్పుడిని ప్రభువా, నన్ను బలపరచు ప్రభువా, నన్ను నడిపించు నాయనా అని ఆయన మీద ఆధారపడుతున్నాను మనం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అప్పుడప్పుడే భూమి మీద రకరకాలైనటువంటి కళాకారులు ఆవు కయ్యోని యొక్క వంశం నుంచే యూబాలు వచ్చాడని గడిచినటువంటి దినాల్లో చెప్పాను. భూమి మీద అప్పుడప్పుడే సంగీత పరికరాలు తయారు చేసి కళాకారులు అభివృద్ధి చెందుతున్నటువంటి దినాలు అవి. కాబట్టి పిల్లరా, లౌకికమైనటువంటి కళలలో కయ్యోని యొక్క కుటుంబము అభివృద్ధి చెందింది. కుటుంబంలో ఉన్న వారందరూ కూడా చెప్పండి, దేంట్లో? కళాకారులు. చెప్పండి బాబు. ప్రతి ఒక్కరు కూడా, తల్లి కళాకారురాలే, తండ్రి కళాకారుడే, పిల్లలు కూడా కళాకారులు. లౌకికమైన కళాకారులు, ఆత్మీయమైన కళాకారులు కాదు. వినండి, అందరికీ కళలు ఉంది, అందరూ కూడా కళాకారులు అయిపోయారు. అప్పుడే లౌకికమైనటువంటి కళలు అభివృద్ధికి వస్తున్నటువంటి దినాలు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలరా, దాంట్లో కయ్యోని యొక్క కుటుంబము అభివృద్ధి చెందింది, కానీ ఆత్మీయ కళారంగంలో అభివృద్ధి చెందలేదు వారు. రకరకాలైనటువంటి వ్యవసాయాలు చేసి వ్యాపారాల్లో అభివృద్ధి చెందినటువంటి వారు ఉండొచ్చు, ఆర్థికంగా బలపడవచ్చు, కానీ ఆత్మీయంగా నువ్వు బలపరచబడ్డావా? ఆత్మీయతలో అభివృద్ధి చెందావా? నీ తరమ వారిలో, నీ కాలంలో ఉన్నటువంటి వారిని నీ జీవితం ద్వారా ప్రభావితం చూపించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. షేతు కుటుంబం అయితే భక్తి కలిగిన కుటుంబము. ఇంటికి అందం ఏమిటో తెలుసా? నువ్వు వేసిన పెయింటింగ్లు అనుకుంటున్నాను. ఇంటిలో ఉన్న ప్రతి వ్యక్తికి భక్తి ఉంటుంది, ఆధ్యాత్మికమైనటువంటి అందం అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, షేతు కుటుంబం ఎలాంటిదో తెలుసా? దేవునిపై ఆధారపడినటువంటి కుటుంబం. షేతు కుటుంబం ఎటువంటిదో తెలుసా? మాదిరికరమైన కుటుంబము. షేతు కుటుంబం ఎటువంటిదో తెలుసా? ఆరాధించే కుటుంబము. షేతు కుటుంబం ఎటువంటిదో తెలుసా? ప్రార్థించినటువంటి కుటుంబము. షేతు కుటుంబం ఎటువంటిదో తెలుసా? దేవుని నామాన్ని ప్రచురించినటువంటి కుటుంబము. షేతు కుటుంబం ఎటువంటిదో తెలుసా? దేవునికి ప్రాధాన్యతనిచ్చిన కుటుంబము. 7 విషయాలు ఉంది కదా. ఆయన కుటుంబం ఎటువంటిది? మాదిరికరమైన కుటుంబం, ప్రార్థించే కుటుంబం, ప్రాధాన్యతనిచ్చే కుటుంబం, ప్రార్థించే కుటుంబం. ఏది నీ కుటుంబంలో? కలిసి ప్రార్థనలు చేస్తున్నారా? కలిసి తింటున్నారు కూర్చొని? కలిసి బైబిల్ చదువుతున్నారా? కలిసి కన్నీరు కారుస్తున్నారా? అన్ని కలిసి 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 చేస్తున్నారు, కానీ ఆత్మీయతలోకి వచ్చేటప్పుడు కలవటం లేదు. ఎవరి ప్రార్థన వారిది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. 1, ఎనోషు తన తరము వారిలో ఏం చేశాడు తెలుసా? ఆత్మీయమైన మార్పుకి మూలకారకుడు. 2, షేతు యొక్క కుటుంబము భక్తి కలిగిన కుటుంబము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3వదిగా ఎనోషు
ఆత్మీయతలో ఇతరులకు మాదిరికరముగా ఉన్నాడు. ప్రైజ్ గాడ్. చెప్పండి, షేతు కుటుంబం కానీ ఎనోసు కానీ ఇతరులకు ఎలాగున్నారు? మాదిరికరముగా. అంటే నీవు నీ స్నేహితులకి మాదిరికరంగా ఉండాలి, నీ పిల్లలకు మాదిరికరంగా ఉండాలి, నీ ఇరుగు పొరుగు వారికి మాదిరికరంగా ఉండాలి. దేంట్లో తెలుసా? ఆత్మీయతలో ఇతరులకు ఎలాగ ఉండాలి తెలుసా? ఈయన ఎలాగున్నాడు? వారి కుటుంబం ఎలాగుంది? షేతు కుటుంబము, షేతునకు ఎనోసు పుట్టేటప్పుడు యెహోవా నామమున ప్రార్థన ప్రారంభమైంది. అంటే ఆ కుటుంబం ఎలాగుందో తెలుసా? చెప్పాలి, మాదిరికరముగా. మరి నీ కుటుంబం ఎలాగుంది? నీ లైఫ్ స్టైల్, నీ భక్తి జీవితం, నీ మాదిరికరమైన జీవితం, నీ దాతృత్వం కలిగినటువంటి జీవితం, నీ పరిశుద్ధ జీవితం, నీ విశ్వాస జీవితము, నీ ప్రార్థన జీవితము, నీ దయ కలిగినటువంటి మాటలు, నీ ప్రేమ కలిగినటువంటి మాటలు ప్రపంచాన్ని, ప్రజల్ని, దేశాన్ని, కుటుంబాల్ని, సంఘానికి ఏం కలిగించాలో తెలుసా? మాదిరిని చూపించాలి. యేసు క్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో ఆయన చెప్పలేదు కానీ చేసి చూపించాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏదైతే చెప్పాడో అది చూపించాడు. నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా, నిన్ను దూషించినటువంటి వారు, నిన్ను కొట్టినటువంటి వారు, నిన్ను హింసించినటువంటి వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. సిలువలో అదే చేశాడు. ఆయనను కొట్టినటువంటి వారిని, ఆయనను దూషించినటువంటి వారి కొరకు ఆయన ప్రార్థనలు చేశాడు. ఆ మాదిరికరమైనటువంటి మార్గంలో మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఒకనొక సమయంలో ఒక మిలిటరీ కమాండర్కి యుద్ధంలో 3 బుల్లెట్లు దిగింది. 3 బుల్లెట్లు దిగితే ఆయనకు ఒక హాస్పిటల్కి తీసుకొచ్చారు పిల్లరా. ఆ హాస్పిటల్ తీసుకొచ్చేటప్పుడు ఆ యవ్వన డాక్టరాలు, ఆ యవ్వన వైద్యురాలు ఆ యొక్క మిలిటరీ కమాండర్ని చూడగానే 10 సంవత్సరాల క్రితము తన ఇంటికి చేసినటువంటి అన్యాయాన్ని జ్ఞాపకం చేసుకొని చాలా కృంగిపోయింది, చాలా ఆతృత పడిపోయింది. ఆతృత ఎందుకు పడుతుందో తెలుసా? చెప్తాను వినండి. ఆ మిలిటరీ కమాండరు ఈ యొక్క డాక్టర్ అమ్మగారి యొక్క తండ్రి గారు కూడా మిలిటరీలో సైనికుడిగా పనిచేసేవాడు. మిలిటరీ కొంతమంది కమాండర్స్ ఎలాగుంటారంటే, రష్యాలో జరిగినటువంటి యథార్థమైనటువంటి ఘటన ఇది. ఆ మిలిటరీ కమాండర్ ఏది ఆదేశిస్తే సైనికులు కూడా అది చేయాలి. ఈ సైనికుడు ఒక రోజున ఆయన చెప్పింది చేయక కొంచెం నిర్లక్ష్యం చూపించేటప్పుడు ఈయన చాలా కోపోద్రేకుడు అయిపోయి, ఎవరు 3 బుల్లెట్లు తగిలి యుద్ధంలో నుండి హాస్పిటల్లో జాయిన్ చేశారు చూసారా, ఆ కమాండర్ గారు, ఆయనకు ఒక గర్వం ఉండేది, నేను చెప్పిందే అందరూ కూడా పాటించాలని. అయితే ఈ డాక్టర్ అమ్మ గారి యొక్క తండ్రి అది కొంచెం నిర్లక్ష్యం చేయటం ద్వారా మాటకు మాట పెరిగేటప్పుడు, ఆయన మీద గన్ను పెట్టేటప్పుడు ఆ యొక్క సైనికుడి యొక్క భార్య, అంటే అమ్మాయి ఇంకా 10 సంవత్సరాల వయసు ఉంది, ఈ డాక్టర్ అమ్మగారు చిన్న వయసులో 10 సంవత్సరాలు ఉండేటప్పుడు ఆ యొక్క కమాండర్ యొక్క కాళ్ళు పట్టుకున్నారయ్యా, నా భర్తను చంపొద్దని తల్లి. ఈ అమ్మాయి కూడా ప్రాధాయపడింది, నా తండ్రిని చంపొద్దని. 10 సంవత్సరాలు. అప్పుడు తల్లిదండ్రులు చంపేశాడండి, మాట వినలేదని. రష్యాలో జరిగినటువంటి సంఘటన. ఆమె అనాథ అయిపోయింది. ఇప్పుడు ఈమె ఏ హాస్పిటల్, ఆ మిలిటరీ హాస్పిటల్లో ఏమేం చేస్తుందో తెలుసా? ఒక వైద్యురాలుగా చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. అప్పుడు వైద్యం చేసిన తర్వాత, చాలా థ్యాంక్స్ అండి డాక్టర్ అమ్మ గారు, మీరు సమయానికి నాకు వైద్యం చేయకపోతే నేను చనిపోయేవాడిని అని చెప్పేటప్పుడు అప్పుడు చెప్పింది స్టోరీ. ఆమె నాకు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నా తండ్రిని, నా తల్లిని మీరు చెప్పారు చూసారా, ఆ 10 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పాపను నేనే. ఇప్పుడు నీకు నేను వైద్యం చేస్తునేటప్పుడు నా ప్రభు నన్ను బలపరిచాడు, నా ప్రభు నన్ను ప్రేమించాడు, నా ప్రభువులాగే నేను నిన్ను ప్రేమించాను అని చెప్పేటప్పుడు ఆయన అన్నాడంట, ఆ ప్రభు నాకు కూడా కావాలని. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పరచుదాం. హల్లెలూయా. ఆ ప్రభువు కూడా నాకు కావాలి.
ఆ ప్రభువు చూపించినటువంటి మార్గంలో నేను కూడా వస్తానని చెప్పి ఈ అమ్మాయిని అప్పటి నుంచి సొంత కూతురులాగా చూసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అవును, నీ జీవితంలో మాదిరిని చూపించాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎనోషు ఆత్మీయతలో తన తరమ వారికి ఏం చూపించాడు తెలుసా? నువ్వు ఎవరికి పిల్లన అవసరం లేదు, నిన్ను చూస్తే ప్రజలు నీ అంట రావాలి ప్రభు దగ్గరికి. ఎవరికి సువార్త చెప్పని అవసరం లేదు, నీ బ్రతుకే వాళ్ళకి సువార్త. నీ మాదిరికరమైన జీవితం సువార్తగా ఉండాలి. ఓ కరపత్రాలు పట్టుకొని మైగా ఫోన్లు పట్టుకొని వెళ్ళిపోతున్నారు, మంచిది. కానీ నీ మాదిరికరమైన జీవితం ఏది? ప్రజలకు కావలసిన కరపత్రికలు కాదు, నీ బ్రతుకును చదువుతారు. నువ్వు వారి మధ్యన యేసు క్రీస్తు చూపించిన ప్రేమను వలగపోయాలి. యేసయ్య చూపించిన ప్రేమ వారి మధ్య నువ్వు కనపరచాలి. అందుకు మనం పిలువబడ్డాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరికి ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఒకటి, ఎనోషు ఆత్మీయమైన మార్పును తీసుకొచ్చాడు తన తరము వారికి. రెండు ఎనోషు చెప్పటం లేదు, రాసుకోలేదు. కయ్యోను కుటుంబము, షేతు కుటుంబం, 2 కుటుంబాలు ఉంది. భక్తి కలిగిన కుటుంబము, భక్తిహీనమైన కుటుంబం. 3, ఎనోషు ఆత్మీయతలో మాదిరిని చూపించాడు ఆయన జన్మ ద్వారా, ఆయన పుట్టుక ద్వారా. 4వ విషయం చెప్పి ముగిస్తాను. ఎనోషు అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? బలహీనుడైన మనిషి. చెప్పండి అమ్మా. బలహీనుడైన మనిషి. ఆయన పేరుకి అర్థం ఏంటి? బలహీనులైనటువంటి వారు. కాబట్టి నా ప్రియ దేవుణ్ణి పిల్లలరా, గిద్యోను తన గోత్రం చిన్నదని, అల్పమైనదని అని చెప్పుకున్నాడు, ఒప్పుకున్నాడు. తర్వాత 300 మంది సైనికులతోటి మిద్యానీయుల మీద గొప్ప విజయాన్ని తీసుకొచ్చాడు. పిల్లరా, మనం ఎప్పుడైతే బలహీనలను ఒప్పుకోవాలి, మనం కొంతమంది ఒప్పుకోవటం లేదు. నేను దేవుణ్ణి విడిచిపెట్టలేదు, నేను దేవుణ్ణి మర్చిపోలేదు, నేను ఇలాగనంటే చాలా మంది అమ్మ ఒక సాక్ష్యం చెప్పేటప్పుడు గొప్పలుగా చెప్పుకుంటారు. 2 మాటలు చెప్పంటే ఏమని చెప్తారు? ఉదయాన్నే తెల్లవారు 4 గంటలు లేచిపోయి ప్రార్థన చేస్తాను. ఒక 2 వ్యక్తులు అలాగే దేవాలయానికి వెళ్ళి, పరిసయ్యుడు, సుంకరి, ఏమంటాడు? గొప్పలు. చెప్పండి, గొప్పలు లేనిది మొత్తం కల్పించి గొప్పలు. వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నా, ఫలానా వారిలాగా నేను లేను, వాళ్ళలాగా వీళ్ళలాగా లేను అని విమర్శనతో కూడినటువంటి భక్తి జీవితం. ఒకడు ఒప్పుకుంటున్నాడు, దేవా పాపినయ్యా. ఒప్పుకుంటేనే నువ్వు ఒప్పుకుంటేనే ఆయన చేత మెచ్చుకుంటావు. ఒప్పుకుంటే మెప్పులు వస్తుంది మనకి. దేవునికి స్తోత్రం. చాలా మంది ఒప్పుకోవటం లేదు, ఒప్పుకోవడానికి ఇష్టపడడం లేదు. ఒప్పుకొని విడిచిపెట్టాలి. చెప్పండి, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెడితే అభివృద్ధి. చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు ఒప్పుకోవాలి, చెప్పాలి. కప్పుకుంటే అవ్వదు, ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఏనో సరే పేరుకి అర్థం ఏంటి? బలహీనమైన మనిషినయ్యా, నేను బలహీనుడినయ్యా. పౌలు గారికి అడిగితే ఆయన చాలా గర్వంగా ఒక మాట చెప్పాడు తెలుసా? పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గర్వంగా ఒక మాట చెప్పుకున్నాడు. ఏమని చెప్పుకున్నాడు తెలుసా? ఏమని చెప్పుకుంటే ఆయనకి వెళ్ళి అడుగుదాం రండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. అందుకు నా కృప నీకు చాలును. ఏమంటున్నాడు?
ఎవరు చెప్పుకుంటున్నారు మాట? ఎవరు చెప్పుకుంటున్నారు? గర్వంగా ఎవరు చెప్పుకుంటున్నారు? నా బలహీనతలు యందు. ఏమన్నాడు? కప్పుకున్నాడు, ఒప్పుకున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్న నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే. ఎలా గర్విస్తున్నాడంటే, ఎలా అతిశయం. నీ గర్వం, నీ అతిశయం ఏంటంటే, నా బలహీనతల యందు నేను అతిశయపడుతున్నా. కారణము ఒప్పుకున్నాడు. నేను ఎప్పుడు బలహీననో అప్పుడే బలవంతుని. అంటే పిల్లరా, మన బలహీనతల్లో దేవుని యొక్క శక్తి ప్రత్యక్షం అవుతున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎప్పుడైతే బలహీనుడు, ప్రభా దీంట్లో నుంచి నేను బయటికి రాలేకపోతున్నాడు ప్రభా, నువ్వు ఒప్పుకోవడం ప్రారంభించు. ఒప్పుకో, ప్రభు దగ్గర కన్నీరు కార్చు. ఒప్పుకుంటే అప్పుడు ఏమవుతుందో తెలుసా? నీ మీద దేవుని యొక్క శక్తి, నీలో దేవుని శక్తి ప్రత్యక్షమై ఆ బలహీనతల నుంచి నిన్ను బయటికి తీసుకొని వస్తాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచాలి. చదవండి. నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలో, నిందలలోను, ఇబ్బందులలోను, హింసల్లోను, ఉపద్రవములోను నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు ఏమంటున్నాడు తెలుసా? నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడు. కారణము క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండును. నిలిచియుండు నిమిత్తము దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఒక రోజున పేతురు అంటాడు, ప్రభువా పాపాత్ముడిని నన్ను విడిచి వెళ్ళిపో అంటాడు. ఒప్పుకున్నాడు. ఈ రోజున, ఈ కాలంలో, ఈ తరములో చాలా మంది మన ఆత్మీయ జీవితాల యొక్క ప్రభావితం ఎందుకు పడడం లేదో తెలుసా? బలహీనతల్లో ఉన్నటువంటి వారు బలహీనతల్లోనే ఉన్నారు. నువ్వు బలహీనుడుగా లోకంలో ఉండేటప్పుడు దేవుడికి ఏం బాధలేదు. నువ్వు ఆత్మీయతలోకి వచ్చి మళ్ళీ బలహీనతల వైపు వెళ్తే దేవుడు బాధపడతాడు. అప్పుడు చెప్పండి, నువ్వు లోకంలో బలహీనుడిగా ఉండేటప్పుడు నో ప్రాబ్లం. ఎప్పుడైతే ఆత్మీయతలోనికి ఎప్పుడైతే వచ్చావో, మరలా ఆత్మీయతలో సాగుతున్న దినాల్లో మరలా ఎప్పుడైతే బలహీనతలు పడతావో అప్పుడు దేవుడు బాధపడతాడు. పిల్లరా, నా ప్రియ దేవుణ్ణి పిల్లలారా, వాక్యం పెడతారా, మనం ఎనోస్ అనే పేరుకి అర్థం ఏంటి? 4వది బలహీనమైన మనిషి, బలహీనమైన శరీరము. దీన్ని ఓడించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు వరముగా ఇవ్వబడింది. నీ బలహీనతల్లో నుంచి నువ్వు పడిపోకుండా నిన్ను సర్వసత్యములోనికి నడిపించడానికి సత్య స్వరూపి అనేటువంటి ఆత్మను మన మధ్యన ఉంచాడు, మనలో ఉంచాడు, మనతో ఉంచాడు, మనల్ని నడిపిస్తున్నాడు. ఆ ఆత్మానుభవంలోని సంఘం నడాలి. అప్పుడు నువ్వు బలహీనంలో పడిపోవు. దేవునికి స్తోత్రం. బలహీనతలయందునా అవమానములయందునా పడినను కృంగినను నీ కృప కలిగియుండునే. నిత్యము ఆరాధన స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా రాజా జగమెరిగే. ఈ రోజున క్రైస్తవులు భక్తి జీవితం, పరిశుద్ధ జీవితం ఇతరులకు ప్రభావితం చేయకపోవడం గల కారణం ఏంటో తెలుసా? ఒప్పుకొని విడిచిపెట్టాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇంకా నువ్వు బలహీనతలో ఉంటే, ఇంకా బలహీనతల్లో పడిపోతుంటాయి.
నాశనం హఠాత్తుగా వస్తుంది. అప్పుడు మనం బలహీనలు మనం ఒప్పుకోవాలి. ఆయన శక్తి మీద నువ్వు ఆధారపడాలి. ఆయన నడిపింపు కిందకి నిన్ను నువ్వు అప్పగించుకుంటే నీ బలహీనతల నుంచి ఆయన బయటికి తీసుకొచ్చి తన ఆత్మ చేత అనేకులకి ఆశ్చర్యాన్ని కలిగించే వ్యక్తిగా. లోకానికి ఏం చేత కాదో తెలుసా? పరిశుద్ధంగా జీవించడం లోకానికి చేత కాదు. క్రైస్తవుడు తన బలహీనతను ఒప్పుకొని పరిశుద్ధుడిగా జీవించి చూపించడం క్రైస్తవుని యొక్క బాధ్యత. దేవునికి స్తోత్రం. లోకానికి చేత కాదు పరిశుద్ధంగా బ్రతకటం, క్రైస్తవుడికి చేత కావాలి. ఎలాగ బ్రతకాలో? ఎలాగా? నువ్వు పరిశుద్ధుడిగా బ్రతికి ఇతరులకు మాదిరికరముగా ప్రభావితంగా చూపించాలంటే పిల్లరా, ఎనోషు యొక్క జన్మ ఆత్మీయ మార్పుని తీసుకొచ్చింది. నీ జన్మ ఆత్మీయమైనటువంటి జన్మ. మనం ఎలాగో దావీదు అంటాడు, నేను పాపంలోనే పెరిగాను. ఈయన అంటాడు ఇప్పుడు ఇక్కడి నుంచి ఇప్పుడు మీరు రెండో జన్మలోకి వచ్చారు. ఒకడు తల్లిదండ్రుల ద్వారా జన్మించాము, రెండోది వాక్యం ద్వారా నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించబడిన అనుభవంలో